Hey guys, welcome to our channel. Today let's build a code on alarm clock. So మనం first of all time ని ఇంపోర్ట్ చేద్దాం. నెక్స్ట్ విండ్ సౌండ్ ని ఇంపోర్ట్ చేద్దాం. ఈ లైబ్రరీ ఏంటంటే విండోస్ సిస్టమ్కి మాత్రమే అవైలబుల్ ఉంటుంది. And this is used for playing a sound in Windows. This library is only used in Windows for playing sound. సో ఫంక్షన్స్ యూజ్ చేసి మనం కోడ్ బిల్డ్ చేద్దాం. డెఫ్ సెట్ అలారం. ఇది ఎందుకు అంటే కరెంట్ టైంని ఇన్పుట్ ఏదైతే ఇస్తామో అది ప్రింట్ అవ్వడానికి. అలారం టైం ఈక్వల్స్ టు ఇన్పుట్. ఇక్కడ నేను యూజర్ డిఫైన్డ్ వేరియబుల్ యూజ్ చేస్తున్నా. ఇన్పుట్ ఎంటర్ ద టైమ్ ఇన్ 24 hours ఫార్మాట్. 24 hours ఫార్మాట్ని తీసుకుంటున్నా. హెచ్హెచ్ఎంఎం ఏంటంటే అవర్స్ అండ్ మినిట్స్. సో నెక్స్ట్ లైన్లో కరెంట్ టైం అని ఇంకో వేరియబుల్ తీసుకుంటున్నా. ఇది ఎందుకు అంటే కరెంట్ టైంని రిటర్న్ చేయడానికి. సో టైం డాట్ స్ట్రింగ్ ఫార్మాట్ టైం. ఇది కరెంట్ టైంని రిటర్న్ చేస్తుంది. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యూజ్డ్ మెథడ్ ఆర్ ఫంక్షన్ ఇన్ టైమ్ లైబ్రరీ. సో ఇక్కడ మనం 24 hours ఫార్మాట్ తీసుకున్నాం కదా. సో ఇందులో కూడా అవర్స్ అండ్ మినిట్స్ 24 hours తీసుకుంటున్నాను. నెక్స్ట్ వైల్ యూజ్ చేద్దాం. వైల్ కరెంట్ టైం నాట్ ఈక్వల్స్ టు అలారం టైం, దెన్ కరెంట్ టైం ఈక్వల్స్ టు, ఇక్కడ నేను ఇదే సేమ్ ఎందుకు తీసుకున్నానంటే ఒకవేళ కరెంట్ టైం అలారం టైంకి ఈక్వల్ కాకపోతే కరెంట్ టైమే రిటర్న్ చేసిన టైమే మనకి ప్రింట్ అవ్వాలి. సో అందుకు తీసుకున్నా. సో నెక్స్ట్ స్టెప్లో అలారం వేకప్ అని ప్రింట్ అవుతుంది. మరి అలారం అంటే మనకి సౌండ్ రావాలి కదా. సో ఇక్కడ నేను బీప్ అనే ఫంక్షన్ తీసుకుంటున్నాను. ఇందులో 1000 and 2000 తీసుకున్నాను. 2000 ఏంటంటే మిల్లీ సెకండ్స్, అంటే 2 seconds. 1000 ఏంటంటే టైం మెజర్మెంట్ హర్ట్స్. సో బీప్ సౌండ్ ఇన్ 1000 hertz ఫర్ 2 seconds. నెక్స్ట్ యూజర్ ఇంటర్ఫేస్ కోసం మనం ఇంకో ప్రింట్ స్టేట్మెంట్ తీసుకుందాం. సింపుల్ అలారం క్లాక్. నెక్స్ట్ లైన్లో ఫంక్షన్ని కాల్ చేద్దాం. సెట్ అలారం. ఓకే, ఇప్పుడు కోడ్ని టెస్ట్ చేద్దాం. సో కరెంట్ టైం వచ్చేసి నా దగ్గర 21:01. 21:01 అంటే 9:1. సో 9:2 తీసుకుంటున్నాను నేను. చూడండి, అలారం వేకప్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.